తెలుగు మేలుకో. సీతారామపురం అనే చిన్న గ్రామంలో నివసించే అన్వి అనే అమ్మాయికి తెలుగు నేర్చుకోవడం చాలా కష్టం అనిపించేది. ఆమె చిన్నప్పటి నుంచి నగరంలో చదువుకుంటూ ఆంగ్లంలో మాట్లాడటానికి అలవాటు పడిపోయింది. ఇప్పుడు ఆమె తాతయ్య ఎల్లయ్య గారి ఇంటికి వేసవి సెలవులకు వచ్చింది. తాతయ్య గారు పురాతనమైన తెలుగు కథలు చెబుతూ ఉండేవారు. కానీ అన్వికి అవి అర్థంకాక విసుగు వచ్చేది. తెలుగు చాలా కష్టంగా ఉంది తాతయ్య. నాకు అర్థం కావడం లేదు అని ఆమె ముఖం చిట్లించేది. ఒక రోజు తాతయ్య అన్విని గ్రామంలోని పాత ఆలయానికి తీసుకెళ్లారు. అక్కడ పెద్ద పెద్ద శాసనాల మీద బంగారు అక్షరాల్లో తెలుగు పదాలు చెక్కబడి ఉండేవి. తాతయ్య ప్రేమతో చెప్పారు, ఈ తెలుగు భాష మన పూర్వీకుల సంపద, మనకిది తెలుసుకోవడం చాలా అవసరం. అన్వికి మొదట అలా అనిపించలేదు. కానీ అక్కడే ఉన్న ఓ పెద్ద వృద్ధుడు, ఎవరో గుర్తించలేని ఓ చక్కని కవిత చదివారు. అది విన్న అన్వికి ఏదో మాయ కలిగినట్టయింది. అక్షరాలు మెల్లగా నృత్యం చేస్తున్నట్టుగా అనిపించాయి. ఇక నుండి అన్వి తెలుగులో ఆసక్తి చూపడం మొదలుపెట్టింది. తాతయ్య దగ్గర తెలుగు పదాలు, చిన్న చిన్న కథలు నేర్చుకోవడం ప్రారంభించింది. రోజూ తాతయ్య నుంచి ఒక తెలుగు పద్యం నేర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఒకరోజు గ్రామ పాఠశాలలో తెలుగు వారోత్సవం నిర్వహించారు. అందులో అన్వి అద్భుతంగా భాషా గొప్పతనం అనే విషయంపై మాట్లాడింది. అందరూ ఆమె ప్రసంగాన్ని మెచ్చుకున్నారు. తాతయ్య గారు ఆనందంగా ఆమెను చూసి ముచ్చటపడ్డారు. ఆ రోజు అన్వి గుండె నిండా గర్వంగా అనిపించింది. తెలుగు నేర్చుకోవడం కష్టం కాదు, అది మన మనసులో నుండి రావాలి అని ఆమె అర్థం చేసుకుంది. ఆ రోజు నుంచి అన్వి తెలుగు భాషను గౌరవించడానికి, మరింతగా అభ్యసించడానికి సంకల్పించింది. ముగింపు. భాష అనేది మనకు వారసత్వంగా లభించిన అద్భుతమైన బహుమతి. దాన్ని ప్రేమించాలి, సంరక్షించాలి, అలా తెలుగును మేలుకొల్పాలి.